ఖేల్ చురు ఆట మొదలైందట. ఏం ఆట మొదలైంది? నిన్న జీవన్ రెడ్డి లీజు వ్యవహారం, నేడు మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లు. ఇద్దరు దొంగలే. నెంబర్ 1 అంటే నెంబర్ 1. నిన్న అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఒక ఆయన్ని కొట్టిరట. మీడియాతో మాట్లాడిన పాపానికి నువ్వు నా మీద వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతాను, మొన్న సావు బతుకుల మధ్య ఉన్నాయట, తీవ్రంగా గాయపడి. సర్కారు నజర్లో మరికొందరు గులాబీ నేతలు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం పైన ఫోకస్, ప్రభుత్వ భూములు కాజేసిన ఇష్యూ పైన దృష్టి. మంత్రి మల్లారెడ్డి పైన, మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కేసు, గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు, SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. భూ విక్రయాలపైన వివరాలతో రండి, HMDE ఆఫీసర్లకు CMO ఆదేశాలట. ఇక ఆట మొదలు పెడదామా అన్న రేంజ్లో రేవంత్ సర్కార్ దూసుకుపోతుండడంతో గులాబీ నేతలు గజగజ వణుకుతున్నారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపైన ప్రస్తుత సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా గులాబీ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులు ఇందులో భాగమైన అన్న చర్చ ఇప్పుడు స్టేట్ వైడ్గా సాగుతున్నది. మొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజు వ్యవహారం పైన, నేడు మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లపైన కేసులు నమోదు కాగా రేపు ఎవరి పేరు బయటకు వస్తుందో అని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒకసారి చూద్దాం. నిన్న మల్లారెడ్డి మీద కేసు, పెద్ద ఎత్తున బాధితులంతా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఏం చేసింది? మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 33, 34, 35లోని సుమారు 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూములు కబ్జా చేసిండు. అయితే షామీర్పౌడ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అనుచరులు శ్రీనివాసరెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపైన ఫిర్యాదు చేసిరట. కంప్లైంట్ పైన స్పందించిన పోలీసులు వారిపైన కేసు నమోదు చేసి FIR కాపీని బాధితులకు అందజేశారు. కానీ FIR కాపీలో చామకూర మల్లారెడ్డి అని ఇంటి పేరు లేకపోవడంతో PS ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఉత్తమ మల్లారెడ్డి అని రాసిరు. మరి ఏ మల్లారెడ్డి? రాత్రికి రాత్రే తమ ఇంటి పెద్ద భిక్షపతిని మల్లారెడ్డి అనుచరులు MRO కార్యాలయానికి తీసుకెళ్లి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకు MROకు మల్లారెడ్డి 20 లక్షలు ఇచ్చిండట. ఇట్లా ఈ ఇద్దరు వీళ్ళని కనుక జైలు వేస్తే జీవితకాలం వేసేయచ్చు లోపలనే, ఇక సత్యదాకా అన్ననే పెట్టవచ్చు. అన్ని పాపాలు చేసిరు వీళ్ళు. హత్యల దగ్గర నుంచి ఉన్నాయి. ఇక మనం ఇక చెప్పుకుంటే ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్ని ఆరోపణలు ఉన్నాయి చూడండి. ఇక ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో RTC నుంచి లీజుకు తీసుకున్న భూములకు వార్షిక ఫీజు చెల్లించకపోవడం, వినియోగానికి డిస్కంలకు బకాయి, విద్యుత్ వినియోగానికి డిస్కంలకు బకాయి పడడంతో నోటీసులు జారీ అయినాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణాల విషయంలో కూడా చిక్కులు మొదలైనవి. 17 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు ఏమో తీసుకుంటే 45 కోట్లు కట్టాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. ఆయన భార్య పేరు మీద లోన్ తీసుకున్నాడు. 2 కోట్ల కరెంట్ బిల్లు కట్టాలన్నట. ఇట్లా ఒక్కొక్కరి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం ST కాలనీలో గిరిజనుల భూములు కబ్జా పెట్టిండు. గతంలో అనురాగ్ యూనివర్సిటీ కోసం ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైతం భూములు లాక్కున్నాడు. ఈయన పెద్ద కబ్జా కోరే. 2019లో సోషల్ మీడియా వేదికగాను చాలా రోజుల పాటు ఇది హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీద పెబ్బేరిలోని ఆలయ భూముల్ని కబ్జా చేసి తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి పేరు వాడుకొని ఆయన అనుచరులు, బంధువులు మహబూబ్నగర్లో భూ కబ్జాలకు పాల్పడ్డారు. భూపాలపల్లి, డోర్నకల్, మహబాద్, జనగామ తదితర నియోజకవర్గాల్లో కూడా BRS నేతల భూ కబ్జాల ఆరోపణలన్నింటిపైన ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంగతి తేల్చే పనిలో పోలీసులు ఉన్నారట. సో ఇట్లా వేయాలనుకుంటే ఈ పార్టీలో మొన్నటిదాకా పనిచేసిన ఎమ్మెల్యే ఒక్కడు కూడా మిగలడు. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇవి మామూలుగా బేసిక్గా అయితే గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కొంత హడావుడు అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడే చేసేసిరని అనుకుంటే పొరపాటే. ఇది ఏ క్షణంలో ఆగిపోయే కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆడ 100 ఎకరాలు కబ్జా చేసిండు. నువ్వు 100 ఎకరాలు ఏదో ఒకటి చేసి నన్ను బయటపడే అంటే మరి నీకు 50 నాకు 50 అని అనుకుంటే ఎవడేం చేయలేడు. మరి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా అంటే ఏమో. అందుకే మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళకి సమయం ఇవ్వాల్సిందన్నది కూడా మనం దానికోసమే అన్నాం. చూద్దాం ఏం చేస్తారన్నది.